కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ట్రైనీ ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్ దాడిలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా కొట్టడంతో కన్నబేరే దెబ్బతిందని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తిప్పరపు సంపత్ అన్నారు. అధికారుల తీరుపై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన మహేందర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసి చితకబాదారని, దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 20 రోజుల కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ, ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ ను కొట్టడం జరిగింది. దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎస్సీ కమిషన్ కు, జాతీయ ఎస్సీ కమిషన్ కు, ఉమెన్ రైట్స్ కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆయనే కొట్టిండని సాక్ష్యాలు చూపిస్తూ, కర్ణబేరీలు వగిలినని సాక్ష్యాలు చూపిస్తూ, ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పటికి కూడా చర్యలు తీసుకోకపోవడము, అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని పోలీసులే ఆయనే ఉండగా కొట్టకు, నన్ను కొట్టకు అని బతిలాడుతున్నా కూడా ఆయన కొడుతూ బూతు మాటలు తిడుతూ, లంచగొడకాన్ని తిడుతూ మాట్లాడుతున్నాడు. అంటే ఎస్ఐగా మీకు ఏం రైట్స్ ఉన్నాయని మీకు బూతు మాట ఏమన్నా అని ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు కొట్టే హక్కు ఎవరిచ్చిండ్రని మేము అడుగుతున్నాం. నువ్వు కేసు పెట్టు, ఆయన తాగలే బై మిస్టర్ తాగిండని అనుకుందాం, అస్తే కేసు పెట్టు, జైలు పంపు. నిన్ను ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఇంకో సెక్షన్ పెట్టి జైలు పంపనుంటే నీకు కొట్టే హక్కు ఎవరిచ్చిర్రు? సూటిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను మేము అడుగుతున్నాం. సిపి గారు మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇన్ని సాక్ష్యాలు చూస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు సూచన చేస్తున్నాం. 20 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వెంటనే ఆయనను చర్యలు తీసుకోవాలి. ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు బూతులు తిడుతున్నాడు, అరే లంచగొడక అని మాట్లాడుతున్నాడు, అరే నీ అమ్మ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా అప్లికేబుల్ అవుతుందని అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.